నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఔషధం చెప్తానండి. ఆ ఔషధం ఏంటో మీరు చాలా జాగ్రత్తగా వినండి. బాగా ఒక కఫంలాగా పట్టుద్ది. వాతం, పిత్తం, కఫం అనేది 3 ధాతువులు ఉంటాయి. వాటిని బట్టి ఈ కఫం పట్టేసేసి ఓకే దగ్గినా సరే తల్లో వల్ల జల్లు అంటది. తల్లో కూడా ఆ రకమైన బాధలు ఉంటాయి అన్నమాట. దానికి ఎన్ని సార్లు వెళ్ళి అక్కడ మనం తెచ్చుకొని వాడుకున్న ఔషధాలు ఇంకా నయం అవ్వలేదు, ఈ పాడుగాను అది ఇది అని చెప్పి మనం బాధపడతా ఉంటాం. దానికి ఔషధం చెప్తానండి. చక్కటి ఒకటి అది తీసుకొచ్చుకొని చక్కగా మన గోరువెచ్చని నీళ్ళతో వాడారనుకోండి, ఇన్ని రోజులు అని చెప్తా నేను. ఇప్పుడు తీవ్రత ఎక్కువ రోజులు ఎప్పటి నుంచో ఉందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ 5 రోజులు వాడండి. 5 రోజులు తగ్గలేదనుకోండి 11 రోజులు వాడండి. 11 రోజులు కూడా తగ్గకపోతే మళ్ళీ 21 రోజు, 21 రోజుకి మళ్ళీ మార్పు రాలేదు 41 రోజు, అట్టా లాస్ట్ 3 నెలలు ఈ రకంగా వాడుకోవాలి. అది ఏమిటి? దేవదారి చెక్క పొడి. దేవదారి చెక్క పొడి తెచ్చుకొని మనం చక్కగా 7 నెలల గోరచ్చటి నీళ్ళల్లో వేసుకొని కడుపులోకి తీసుకుంటూ ఉంటే ఎక్కడ బాధ ఇబ్బంది ఉన్నా సరే అది కఫం అంతా లాక్కొచ్చేసి ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి ఇట్లా దగ్గు వచ్చింది, తగ్గుద్దేమని నేను వేసుకుంటే మళ్ళీ వచ్చిందేంటి అని అనుకుంటారు. ఆ లోపల లాక్కు రాటాకే వస్తుంది ఈ దగ్గు, నయం అవటాకే. మనం ఇంకేదన్నా వేసుకుంటే రాదు గబక్కున, దీనికి వస్తుంది. ఎందుకు వస్తుంది? లోపలదంతా బయటకు తోడుకొత్తానికి. దగ్గు వస్తే కానీ మనకి తెవడ వస్తుంది, తెవడొస్తే ఊసేస్తాం కఫం అంతా. అందుకని ఈ పొడి అంత గొప్పది. దాన్ని వాడుకున్నారనుకో మీకు ఎన్నాళ్ళు బట్టి ఉన్న సమస్య కూడా చక్కగా ఇట్ట తీసి అట్ట పడేసినట్టు తగ్గిపోద్దండి. అంత గొప్ప ఔషధం ఇది దేవదారి చెక్క పొడి. పావు చెంచా ఉందనుకోండి, పావు చెంచా వేసుకొని పెద్దవారు 2 పూటలు తీసుకోవచ్చండి. పొద్దున పూట టిఫిన్ చేసిన తర్వాత నైటు భోజనం చేసి పడుకోబోయేటప్పుడు తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు చక్కగా ఎంత కఫం తెల్లారగట్ట ఈ చల్లదనానికి మనసు బట్టి ఏటో రకరకాలుగా ఉంటుంది. జలుబు, ముక్కులు అమ్మటి పరిచయం అట్లా ఇదంతా కూడా మొత్తం మీ తీవ్రతను బట్టి ఇట్లా వేసుకోండి. పొద్దున సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని కడుపులోకి తీసుకుంటూ ఉంటే ఈ ఐసులు ఏంటో ఇవి ఉంటాయిగా, అట్టాట ఐస్ క్రీములని లేకపోతే కూల్ డ్రింకులు ఫ్రిడ్జ్లో పెట్టిని. ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా తాగకూడదండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు, కుండ ఫ్రిడ్జే. మేము ఫ్రిడ్జ్లు పెట్టాం, కుండ ఫ్రిడ్జే పెట్టుకుంటాం. అది గొప్పది. ఏనాటి నుంచో కొండలో నీళ్ళే మనకు మంచిది, ఏది తేడా చేయదు. అట్లా వాడుకుంటా మీరు ఈ మెడిసిన్ వాడుకోండి. శుభ్రంగా ఔషధం ఎంత చక్కగా తగ్గిపోద్దండి. మీకు తెలిస్తే సరే ఉంది, లేకపోతే ఛానల్ సంప్రదించండి. మీరు చక్కగా వివరంగా మీరు గుర్తుపెట్టుకొని తెచ్చుకొని వాడుకుంటుండే ఆరోగ్యాలు చక్కగా బాగుపడతాయండి. మీరు అంతా చల్లగా ఉండాలండి. దేవుడిచ్చిన ప్రాణం మనది, మనం ఎంతో శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అది మనం చూసుకోవాలండి. అట్ట వదిలేసి 2 రోజులు 3 రోజులు అని చెప్పి మనం సరిపెట్టవద్దు. వాడుకోవాలి, ఎందుకు వచ్చిందో వాడుకోవాలి దాన్ని. అదండి. ధన్యవాదాలు.